అమ్మవారి విగ్రహం లేకుండా ఓన్లీ యంత్రానికి పూజ చేస్తారు. అదే అంబాజీ శక్తిపీఠం. 12వ శక్తిపీఠమైన అంబాజీ రాజస్థాన్కి, గుజరాత్కి సరిహద్దుల్లో ఉంది. అరావలి పర్వత శ్రేణిలో గబ్బర్ కొండ సమీపంలో ఈ ఆలయం ఉంది. సుదర్శన చక్రం చేత సతీదేవి దేహం ముక్కలై వివిధ ప్రాంతాల్లో పడగా అందులో హృదయం పడిన ప్రదేశం అంబాజీ. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు, యంత్రానికి పూజిస్తారు. ఆ యంత్రానికి ఇప్పటికొచ్చి ఛాయాచిత్రం అనేది లేదు. పూజించే పూజారులు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన, పూజలు అన్నీ చేసి బయటికి వచ్చి కళ్ళకు గంతలు తీస్తారు. ఈ ఆలయానికి దగ్గరలో గబ్బర్ కొండపైన మనం అమ్మవారి పాదాలు దర్శించవచ్చు. అమ్మవారు కింద గుడిలోకి ఎలా వచ్చారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ గుడికి మెయిన్గా వెళ్ళడానికి కారణం, ఇక్కడ మనం ఏమనుకుంటే అది నెరవేరుతుంది అని. నేను లాస్ట్ 2 years నుంచి ఒకటే అనుకున్నాను, అది నాకైతే సక్సెస్ఫుల్గా అయ్యింది. టీవీలో ఈ టెంపుల్ కోసం చెప్తున్నప్పుడు గుజరాత్లో ఉందని మా మమ్మీ నాకు చెప్పారనమాట. వెళ్ళు, ఇక్కడ అమ్మవారి హృదయం పడిందంట, ఇక్కడ ఏమనుకున్నా తీరుతాయి, సో మనకి ఇది అవ్వాలి కదా, సో యూ గో అని చెప్పారు. నాకైతే అది చాలా సర్ప్రైజింగ్లీ 2 to 3 monthsలోనే అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.